హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 5th ఎపిసోడ్ ని చూడబోతున్నాము. జిన్ షావ్ లియో కుటుంబంతో పెళ్లి తప్పించుకోవడం కోసము ఒక కొత్త ప్లాన్ ని ఆలోచిస్తుంది. ఆమె ఈషియన్ దగ్గరికి వెళ్లి, మీరు ఈ పెళ్లిని డైరెక్ట్ గా ఆపేస్తే మీకు కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది, కానీ నా ఐడియా ప్రకారం నడుచుకుంటే మీ పవర్ యూజ్ చేయకుండానే ఈ పెళ్లిని ఆపొచ్చు అనేసి జిన్ షావ్ ఒక ఐడియా ఇస్తుంది. ఇదిగో ఇది నా జాతక చక్రము, దీనిని ఆ గుడిలో ఉన్న పూజారే రాశాడు. రాజ కుటుంబీకులు మాత్రమే ఆయన్ని వెళ్లి మీట్ అవ్వగలరు. నేను పసిపాపగా ఉన్నప్పుడు ఆ పూజారి నా జాతకం బాలేదని ఒక్క మాట చెప్పడంతో మా నాన్న నన్ను చంపడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత నేను మా అమ్మమ్మ దగ్గరికి వెళ్లిపోయాను. అతను కానీ ఈ పెళ్లి సెట్ అవ్వదని ఒక్క మాట చెప్తే ఈ పెళ్లి ఖచ్చితంగా ఆగిపోతుంది అని జిన్ షావ్ అంటూ ఉంది. సరే ఓకే, కానీ నీకు ఆ వ్యక్తి మీద కోపంగా లేదా అని ఈషియన్ అడుగుతున్నాడు. నాకేం అతని మీద కోపం లేదు, అతను డబ్బు కోసం ఏదో అలా చెప్పి ఉంటాడు. అతను నాకు ఏమవుతాడని నేను అతని మీద ద్వేషం పెంచుకోవడానికి అతని మాటలు నమ్మి నా సొంత తండ్రే నన్ను బయటకు పంపించేశాడు. నా కోపం అంతా మా నాన్న మీదనే అని అంటుంది. ఈషియన్ అక్కడి నుండి వెళ్లిపోబోతున్నప్పుడు అతను జిన్ షావ్ జాతకాన్ని అడుగుతున్నాడు. ఆ సమయంలో జిన్ షావ్ అతని చేతికి గల గాయాన్ని గమనిస్తుంది. నీ చేతికి ఏమైంది, ఈ గాయాలకు గల కారణాలేంటి అని జిన్ షావ్ అడుగుతూ ఉంటే, నువ్వు చాలా రోజుల నుండి ఒక అతన్ని సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తున్నావు కదా, ఇవన్నీ అతను చేసిన పనే. ఆ చెన్నున్నాడు కదా, అతనే నన్ను శిక్షించాడని అంటున్నాడు. ఏంటి చెన్న, ఆయన ఎందుకు ఇలా చేశారు అని అడుగుతూ ఉంది. నువ్వేం నా గురించి దిగులు పడకు, నా చెయ్యొదులు, నేను ఇంటికి వెళ్ళాలి అనేసి ఈషియన్ అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఈషియన్ బయటకు వెళ్లడం గమనించి గూలాన్ అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. మీరెప్పుడొచ్చారు, మీరు మా అక్కని చూడ్డానికి వచ్చారా, బాగున్నారా అని చాలా క్వశ్చన్స్ అడగడం మొదలు పెడుతుంది. నాకు టైం లేదు, నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఈషియన్ అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఆ మాట విని గూలాన్ అప్సెట్ అయిపోతూ ఉంది. దిగులుగా లోపలికి వెళ్లి కూర్చొని, ఒకవేళ అతను ఏమన్నా మా అక్కని ఇష్టపడుతున్నాడా. ఈషియన్ ఇప్పుడు క్రౌన్ ప్రిన్స్ యొక్క స్టడీ కంపానియన్ అయ్యాడు. అంత బిజీగా ఉన్న ఈ నెల రోజుల్లో జిన్ షావ్ ని 4-5 సార్లు కలిశాడు. అది మాత్రమే కాకుండా ఈషియన్ జిన్ షావ్ ఏజ్ సెరమనీకి కూడా అటెండ్ అయ్యాడు. పైగా వాళ్ళిద్దరూ ఒకే బండిలో కలిసి ట్రావెల్ చేసి వచ్చారు. ఇప్పుడు అక్కని ఇంట్లో బంధించి ఉంచినా కూడా తనని మీట్ అవ్వడానికి వచ్చాడు. కానీ నేను మాత్రము ఏడాదికి ఒక్కసారి కూడా అతన్ని సరిగ్గా చూడలేకపోతున్నానని బాధపడుతుంది. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయి ఉంటారు, ఇందులో తప్పేముందని పనిపిల్ల అంటుంది. కానీ గూలాన్ కోపం ఏమో తగ్గేలా లేదు. ఇక్కడేమో మనకి చెన్నని చూపిస్తున్నారు. మేనేజర్ అతనితో మాట్లాడుతూ, మనకి జిన్ షావ్ పంపిన గిఫ్ట్లు అన్ని అందాయి, అందులో ఏముందో ఓపెన్ చేసి చూస్తున్నారు. అందులో ఒక జేడు రథం బొమ్మ ఉంటుంది, అలానే జేడు పేపర్ వెయిట్స్ కూడా ఉంటాయి. వాటిని చూడగానే చెన్నికి అర్థమైపోతుంది, ఈ రథం బొమ్మకి మీనింగ్ నువ్వు నన్ను ఇంకా అనుమానిస్తున్నావా, గమనిస్తున్నావా అని అర్థము. ఎందుకంటే నేను తనని ఫాలో చేయమని కొంతమంది స్పైలని పంపించాను, అందుకే తను ఇలా అడుగుతుంది. అలానే ఈ జేడు పేపర్ వెయిట్ కి మీనింగ్ నేను ఇన్నోసెంట్, నేను నిర్దోషిని అని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అలాగే తను ఈషియన్ చేతి మీద ఉన్న గాయాన్ని గమనించినట్టు ఉంది. ఆ గాయానికి గల కారణం నేనే అని తనకు అర్థమైపోయింది. అలాగే ఈషియన్ ని ప్యాలెస్ నుంచి బయటకు రావడానికి నేనే సహాయం చేశానని తనకి తెలిసిపోయింది. అందుకే తను ఇండైరెక్ట్ గా థ్యాంక్స్ చెప్తూ ఈ గిఫ్ట్లన్నీ నాకు పంపించింది అని అంటున్నాడు. ఆ అమ్మాయి నిజంగానే చాలా తెలివైందని మేనేజర్ అంటున్నాడు. అవును నిజమే, అమ్మాయి చాలా తెలివైంది, కానీ ఆమె చిన్నప్పటి నుండి భయంతో బ్రతుకుతూ ఎప్పుడు ఏమవుతుందా అని ఆలోచిస్తూ ఉంది. ఇలా డైలీ టెన్షన్ పడుతూ భయపడుతూ బ్రతకడం చాలా కష్టం అని చెబుతూ చెన్న తనకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు. ఇక్కడేమో మన ఈషియన్ ఆ టెంపుల్లో ఉన్న పూజారిని కలవడానికి వెళ్తున్నాడు. మీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ గురించి డిస్కస్ చేయాలి అని చెప్పి అతనికి చాలా డబ్బులు ఇచ్చి అతనితో ఒక ఒప్పందం కుదుర్చుకుంటున్నాడు. ఇక్కడేమో నాన్న జిన్ షావ్ ని పిలిపిస్తున్నాడు. వాళ్ళ అమ్మ కూడా పక్కనే ఉంది. ఆ పూజారి ఇక్కడికి వచ్చారు, ఆయన ఎలాగో వచ్చారు కదా అని మీ ఇద్దరు జాతకాలు చూపించాను. ఆ పూజారి ఏమన్నాడు అంటే, ప్రస్తుతానికి జిన్ షావ్ జాతకంతో ఎటువంటి ప్రాబ్లము లేదంట, తను పుట్టినప్పుడు ఉన్న కొన్ని చెడ్డ గ్రహాలు కూడా ఇప్పుడు మారిపోయాయంట, కాబట్టి జిన్ షావ్ జాతకం వల్ల నాకు నా ఫ్యామిలీకి ఎటువంటి ప్రమాదము లేదు. కానీ ఆ లూ ఉన్నాడు కదా, అతని జాతకం కాస్త బాలేనట్టు ఉంది. మన అమ్మాయిని అతనికిచ్చి పెళ్లి చేస్తే అతని నష్ట జాతకం వల్ల అతని కుటుంబం మొత్తము ఇబ్బంది పడే అవకాశం ఉందంట. ఈ పెళ్లి ద్వారా మనము అతని కుటుంబంలో ఒక భాగం అయితే అది మన కుటుంబానికి కూడా అపశకునం అంట. కాబట్టి వీళ్ళిద్దరి జాతకాలు కలవలేదు కాబట్టి ఈ పెళ్లిని ఇక్కడితో ఆపేద్దాము. ఎలాగో మనం ఈ పెళ్లి గురించి పెద్దగా డిస్కస్ చేయలేదు కాబట్టి ఈ పెళ్లిని ఇక్కడితో ఆపేద్దాము. అయితే బయట వాళ్ళు ఎవరు అనుమాన పడకుండా జిన్ షావ్ ఇంకా చిన్నపిల్ల, తనకి ఇప్పుడే పెళ్లి చేయడానికి వాళ్ళ అమ్మమ్మ ఒప్పుకోవడం లేదు అని చెప్పి కప్పిపుచ్చుకుందాము అని అంటున్నాడు. జిన్ షావ్ వెంటనే, నాన్న
ఎవరో బాగా డబ్బు ఖర్చు పెట్టి నా జాతకం బాలేదు, నేను ఒక నష్ట జాతకురాల్ని అని చెప్పి నా పేరు చెడగొట్టాలని ప్రయత్నిస్తున్నారని అంటుంది. ఆ మాటలు విన్న అమ్మ కోపంగా, అలా ఎవరు చేయించారు, వాళ్ళని పిలిపించు అని అరుస్తున్నారు. అప్పుడు అక్కడికి ఆ మ్యాచ్ మేకర్ లేడీ వచ్చి నిజం చెప్తూ ఉంది. ఆ లియూ కుటుంబానికి చెందిన ఆ లియూ గురించి నేను మీకు ముందే చెప్పాలనుకున్నాను. ఆ అబ్బాయి చాలా చెడ్డ వ్యక్తి, ఇంట్లో చాలా మంది పని మనుషులతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, అతనికి బయట కూడా ఒక ప్రేయసి ఉంది. ఈ విషయాలన్నీ ఇవిడికి నేను ముందే చెప్పేశాను, అయినా పర్లేదు, ఎలా అయినా ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే అని చెప్పి వీళ్ళు నాకు చాలా డబ్బులు ఇచ్చారు అనేసి ఆ మ్యాచ్ మేకర్ నిజం మొత్తం చెప్పేస్తుంది. ఆ మాటలు విన్న అమ్మకి కోపం వచ్చి, ఇంత పెద్ద విషయం దాచావా, నేను నా కూతురు నీకు ఏం అన్యాయం చేశామని, ఎందుకు ఇలా చేశావు, మా మీద ఎందుకు ఇలా ప్రతీకారం తీర్చుకుంటున్నావు, నువ్వు కాన్క్యూబన్ అయినప్పటికీ ఈ ఇంటి బాధ్యతలు మొత్తం నీకే అప్పచెప్పాను, నీ కూతుర్ని నేను నా సొంత కూతురులా చూసుకుంటున్నాను అనేసి అమ్మ అరుస్తున్నారు. అమ్మ కాస్త టెన్షన్ పడ్డం వల్ల అమ్మ హెల్త్ కాస్త పాడైపోతూ ఉంది. కానీ నాన్నకేమో ఎక్కడ తన ముద్దుల భార్యకి ఏమైనా పనిష్మెంట్ ఇచ్చేస్తారేమోనని భయపడి ఆ పనావిడికి మాత్రం 20 కొరడా దెబ్బలు ఇవ్వమని పనిష్మెంట్ ఇస్తున్నాడు. ఏంటి నాన్న ఇది, దీంట్లో నా పరువుతో పాటు ఫ్యామిలీ పరువు కూడా పోయింది, ఈమెకి మాత్రం కేవలం 20 కొరడా దెబ్బల శిక్ష మాత్రమేనా, ముందు ఈవిడ్ని ఇంట్లో నుండి బయటకు పంపించండి, ఈమె ఆ కాన్క్యూబన్ తో కలిసి ఉండడానికి వీల్లేదు అని జిన్షావ్ అంటుంది. లేదు లేదు, అలా చేయకూడదమ్మా, అది చాలా పెద్ద పనిష్మెంట్ అవుతుంది, ఆవిడ కూడా పాపమే కదా అని నాన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. కాన్క్యూబన్ వెంటనే నాన్న దగ్గరికి వెళ్లి అతని కాలర్ పట్టుకొని, ఈ చిన్నపిల్ల మాటలు విని నాకు అన్యాయం చేస్తున్నారా, నేను ఒక 4th ర్యాంక్ అధికారి కూతుర్ని, మా ఇంట్లో వాళ్ళు నాకు మంచి మంచి సంబంధాలు తీసుకొచ్చారు, కానీ మీ మీద ఉన్న ప్రేమతో అన్నీ వదిలేసి మీకోసం కాన్క్యూబన్ గా వచ్చానని గుర్తు చేస్తుంది. మీ వల్ల నా కుటుంబం కూడా నన్ను వదిలేసింది, ఎందుకు ఇలా చేశారని చెబుతూ ఏడుస్తూ ఉంది. అది విన్న నాన్న కాస్త సాఫ్ట్ అయిపోతున్నాడు. అంతలో గూలాన్ కూడా అక్కడికి వస్తుంది. అమ్మా ఏమైంది, మా అమ్మని ఎవరు ఏడిపించకండి అని అంటుంది. కానీ అంతలో జిన్షా వాళ్ళ అమ్మ ఆరోగ్యం పాడైపోయి కళ్ళు తిరిగి పడిపోతున్నారు, త్వరగా డాక్టర్ ని తీసుకొని రండి అని నాన్న అరుస్తున్నాడు. జిన్షా వెంటనే వెనక్కి తిరిగి చూసి, ఈమెను వెంటనే ఇక్కడ నుండి లాక్కొని వెళ్ళండి, 20 కొరడా దెబ్బలు ఇచ్చి ఈమెని రూమ్ లోనే బంధించి ఉంచండి, మా నాన్న ముందే చెప్పారు కదా, తీసుకుని వెళ్ళండి అని అరుస్తూ ఉంది. ఇక్కడేమో డాక్టర్ ఇంటికి వచ్చి అమ్మని చెక్ చేస్తున్నాడు. మీ అమ్మ కాస్త షాక్ కి గురవడం వల్ల అలసిపోయారు, కాస్త వీక్ గా కూడా ఉన్నారు, కానీ ఇప్పుడు కాస్త పర్లేదు అని చెప్పేసి డాక్టర్ అక్కడ నుండి వెళ్లిపోతున్నాడు. ఇక్కడేమో కాన్క్యూబన్ తన కూతురుతో మాట్లాడుతూ, పాపం ఆ పనావిడ, ఆవిడ్ని ఆ షెడ్ లో బంధించి ఉంచారంట, పైగా అక్కడ చల్లగా ఉంటుంది, ఆవిడకి చలి వేసే అవకాశం ఉంది, వెళ్లి దుప్పటి ఇచ్చేసి కాసేపు ఆవిడతో మాట్లాడేసిరా అని అంటున్నారు. నేను అక్కడికి వెళ్ళనమ్మా, అయినా నేను అక్కడికి ఎందుకు వెళ్ళాలి, ఆవిడ చేసింది తప్పే కదా అని గూలాన్ అంటుంది. తప్పు, అలా మాట్లాడుకో, ఆవిడ నీ కోసం చాలా హెల్ప్ చేసింది, ఆమె కేవలం ఇదంతా నీ కోసమే చేస్తుంది, నువ్వు ఇలా మనసాక్షి లేకుండా బిహేవ్ చేయకు, వెళ్ళమని అంటున్నారు. పోనీ నేనే వెళ్ళనా అని కాన్క్యూబన్ చెప్పగానే, వద్దొద్దు, నువ్వు వెళ్తే నాన్న దగ్గర తిట్లు తింటావు, నేనే వెళ్తాను అనేసి గూలాన్ వెళ్తూ ఉంది. ఆ పనావిడ్ని ఒక రూమ్ లో బంధించి ఆవిడ నోట్లో గుడ్డ పెట్టినట్టు ఉన్నారు. గూలాన్ వెంటనే లోపలికి వెళ్లి ఆవిడకు ఒక దుప్పటి కప్పేసి ఆమె నోట్లో ఉన్న గుడ్డని రిమూవ్ చేస్తూ ఉంది. ఆవిడ వెంటనే, మా మేడం కి ఏమీ కాలేదు కదా, అలా అయితే నువ్వు ఒక పని చేయి, నేను చెప్పిన మ్యాటర్ ని మీ అమ్మకు చెప్పు, అలా చేస్తే మీ నాన్న మీ అమ్మని క్షమించే అవకాశం ఉంది, మీ అమ్మ మళ్ళీ మాస్టర్ మనసుని గెలుచుకోవాలి అనేసి ఆమె ఒక ప్లాన్ ని చెప్తుంది. దాంతో కాన్క్యూబన్ నేరుగా జిన్షా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి, నేను తప్పు చేసేసాను, అక్కకు క్షమాపణలు చెప్పడానికే ఇక్కడికి వచ్చాను, ఇంటి ఖజానా తాళాలు, అకౌంట్ బుక్స్ అన్ని తీసుకుని వెళ్లి ఆవిడకి ఇస్తుంది, నేను ఈ ఇంటిని చూసుకునే హక్కు లేదు అని డ్రామా చేస్తుంది. కాన్క్యూబన్ కి వాటిని ఇవ్వడం ఇష్టం లేకపోయినా పనావిడ దాన్ని తీసుకుని లోపలికి వెళ్లిపోతూ ఉంది. ఇక్కడేమో ఆ పనావిడిని పనిష్ చేస్తూ 20 కొరడా దెబ్బలు కొడుతున్నారు. జిన్షా అదంతా చూసి చూడనట్టు పట్టించుకోకుండా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లిపోతూ ఉంది. ఆ మ్యాచ్ మేకర్ లేడీ ఎంత పెద్ద తప్పు చేసింది, నన్ను అతనికి ఇచ్చి పెళ్లి చేసి నా లైఫ్ ని పాడు చేయాలనుకుంది, ఆవిడికి ఇంత తక్కువ శిక్షనే వేస్తున్నారేంటమ్మా, మీరు దీని గురించి నాన్నతో మాట్లాడారా అని అడుగుతూ ఉంటే, దీని గురించి మీ నాన్న దగ్గర ఇంకెక్కువ మాట్లాడితే మా ఇద్దరికి మధ్య ఉన్న సంబంధం కంప్లీట్ గా తెగిపోతుందమ్మా, అందుకే సైలెంట్ గా ఉన్నానని అమ్మ అంటున్నారు. ఈ చేదు అనుభవాన్ని నేనెందుకు భరించాలమ్మా అని జిన్షా వరుస్తూ ఉంది. వైవాహిక జీవితం ఇలానే ఉంటుంది, మనమే సర్దుకొని పోవాలి అని చెబుతూ, నేను నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాను కదా, నన్ను క్షమించమ్మా అనేసి అమ్మ జిన్షావ్ చేతిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ జిన్షావ్ ఏమో వాళ్ళ అమ్మని పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఇక చెన్ కుటుంబంలో చెన్ వాళ్ళ అమ్మ ఒక వేడుక పెట్టాలని అనుకుంటున్నారు. ఎందుకంటే చెన్ షువన్ పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు, అలానే ఇంకొక అతను కూడా
49th ర్యాంక్ తెచ్చుకున్నాడు కదా, అందుకని ఆ పార్టీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని అంటున్నారు. కానీ మన హీరో దానికి ఒప్పుకోవడం లేదు. అమ్మ, ఇప్పుడు రాజకీయ పరిస్థితి కాస్త ప్రమాదకరంగా ఉంది, పెద్ద పెద్ద వేడుకలు నిర్వహించకూడదు అని అంటున్నాడు. అంతలో ఆ 49th ర్యాంక్ తెచ్చుకున్న అతను పైకి లేచి, నువ్వేం మాట్లాడుతున్నావు చెన్, అతను బాగా కష్టపడి మొదటి ర్యాంక్ తెచ్చుకున్నాడు, దాన్ని సెలబ్రేట్ చేసుకునే విధంగా పెద్ద పార్టీ కండక్ట్ చేయాలి కదా అని అంటున్నాడు. అంకుల్ చెప్పిందే కరెక్ట్, ఇప్పుడు ఆ పార్టీని కండక్ట్ చేస్తే మన అంకుల్ కి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి నాకు ఈ ఫంక్షన్ అవసరం లేదు అని చెన్షు అని అంటున్నాడు. ఆ మాటలు విని ఆ 4th అంకుల్ కి కోపం వస్తూ ఉంది. ఆ తర్వాత చెన్ అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. హీరో అక్కడి నుండి వెళ్లిపోయిన వెంటనే ఆ 4th అంకుల్ మాట్లాడుతూ, అమ్మా, నేను ఈ ఫంక్షన్ ని వదిలిపెట్టను, ఖచ్చితంగా ఈ ఫంక్షన్ చేసి తీరాల్సిందే అని చాలా అహంకారంగా ప్రవర్తిస్తున్నాడు. నా అభిప్రాయం ప్రకారం మనం దీన్ని ఆడంబరమైన వేడుకగా చేయనవసరం లేదు, కేవలం కొంతమంది దగ్గరి బంధువులను అలానే స్నేహితులను మాత్రమే పిలుద్దాము. అలానే మన గార్డెన్ లో చామంతి పువ్వులు చాలా నిండుగా పూసాయి, వాటిని చూడ్డానికి అన్నట్టుగా అందరినీ ఇన్వైట్ చేద్దాము, నీకు ఇప్పుడు ఓకేనా అని అమ్మ అడుగుతున్నారు. దానికి 4th మాస్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నాకు ఓకే అమ్మ అని అంటున్నాడు. ఇప్పుడు ఆ 4th మాస్టర్ బయటకు వచ్చాక అతని అసిస్టెంట్ తో మాట్లాడుతూ, ఇలా చూడు, ఫెయిల్ అయిన నా క్లాస్మేట్స్ అందరినీ ఆ ఫంక్షన్ కి పిలిపించు, వారందరూ నా గురించి గొప్పగా మాట్లాడుకోవాలని అంటున్నాడు. అలా ఫెయిల్ అయిన వాళ్ళని ఫంక్షన్ కి పిలవడం కరెక్ట్ కాదు అని అసిస్టెంట్ చెప్పగానే అతని చెంప పగలగొట్టి, నేను చెప్పిన పని చెయ్యని అంటున్నాడు. ఇక చెన్ కుటుంబం నుండి జిన్షా వాళ్ళ కుటుంబానికి ఇన్విటేషన్ వస్తుంది. నాకు ఈ మధ్య కాస్త హెల్త్ బాగుండడం లేదు, నేను ఈ ఫంక్షన్ కి వెళ్లాలనుకోవడం లేదు అని అమ్మ చెప్పడంతో, ఇలా చూడు, ఇలాంటి అవకాశాలు ఎవరికీ రావు, మనం ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు, ఇంత చిన్న వయసులోనే ఆ అబ్బాయి క్యాబినెట్ మంత్రి అయ్యాడు, కాబట్టి మనం ఈ ఫంక్షన్ కి ఖచ్చితంగా వెళ్లి తీరాల్సిందే. జిన్షావ్, నువ్వు ఈ ఫంక్షన్ కి వెళ్ళిరా అని నాన్న అంటున్నాడు. అలానే గూలాన్ని చూస్తూ, గూలాన్, నువ్వు మీ అక్కకి తోడుగా వెళ్ళు అని నాన్న చెబుతున్నాడు. ఆ అమ్మకేమో గూలాన్ మీద కోపం ఏం లేనట్టు ఉంది, మీరిద్దరు కలిసి వెళ్ళండి, ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉండండి అని అంటున్నారు. ఇక కాన్క్యూబెన్ వెంటనే గూలాన్ని లోపలికి తీసుకుని వెళ్లి, ఇది నీకు ఒక మంచి అవకాశము, అక్కడ చాలా పెద్ద పెద్ద కుటుంబాల అబ్బాయిలు ఉంటారు, ఆ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న చెన్ షువాన్ చాలా పెద్ద పండితుడు, అతన్ని పెళ్లి చేసుకుంటే నీ జీవితమే మారిపోతుంది, కానీ నీకు ఆ అవకాశం లేదు, కాబట్టి కనీసం ఆ 4th మాస్టర్ అయినా ట్రై చేయని చెబుతుంది. ఎలాగో నీకు ఏజ్ సెరమనీ కూడా చేయలేదు, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్తే నువ్వు వాళ్ళని చూడడానికి అలానే ఇతరులు నిన్ను చూడడానికి ఇదొక చక్కటి అవకాశంగా ఉంటుంది. చూసావా, నీ రూమ్ లో ఉన్న మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ని కూడా తీసుకుని వెళ్లిపోయారు, ఎందుకో తెలుసా, నేను ఇప్పుడు కాన్క్యూబెన్ అయిపోయాను, పైగా ఇప్పుడు నా చేతిలో ఎటువంటి బాధ్యతలు లేవు, కాబట్టి కనీసం నిన్నైనా ఒక మంచి ఫ్యామిలీకి ఇచ్చి పెళ్లి చేయాలి, నేను చెప్పేది నీకు అర్థమవుతుందా, లేక నువ్వు ఇంకెవరినైనా ఇష్టపడుతున్నావా అని అడుగుతున్నారు. గూలాన్ కేమో మన ఈషియన్ అంటే ఇష్టము, కానీ బయటకేమో లేదే, నేను ఎవరిని ఇష్టపడడం లేదు అని అంటుంది. ఇక్కడేమో అసిస్టెంట్ ఈషియన్ కి మందు అప్లై చేస్తున్నాడు, అయినా మీరు ఈ మధ్య జిన్షావ్ కి చాలా ఫేవర్ చేస్తున్నారని అనడంతో, అలా కాదే, నేను ఇవేమీ జిన్షావ్ కోసం చేయడం లేదు అని ఈషియన్ కవర్ చేసుకుంటున్నాడు. అప్పుడు అక్కడికి క్రౌన్ ప్రిన్స్ వస్తున్నాడు. అన్నా, నేను ఒకటి అడగనా, మీరు ఈ రోజే ప్యాలెస్ కి తిరిగి వచ్చారు, రేపు ఎలాగో నాకు సెలవు, రేపు ఎక్కడికన్నా బయటికి వెళ్దామా, కాసేపు ఫన్ చేద్దామా, ప్లీజ్ అన్నా, నేను సీక్రెట్ గా బయటకు వెళ్ళాలనుకుంటున్నాను, ఈ 4 గోడల మధ్య ఉండి ఉండి నాకు బాగా బోర్ కొడుతుంది, నన్ను బయటకు తీసుకుని వెళ్ళండి అన్నా అని అడుగుతున్నాడు. ఆ మాటలు విని క్రౌన్ ప్రిన్స్ వాళ్ళ అసిస్టెంట్ భయపడిపోతున్నాడు. లేదు, అలా వెళ్ళకూడదు, అది మీకు చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నాడు. నేను బయటకు వెళ్లేది ఈషియన్ అన్నతోనే కదా, నాకు ఇంకేం ప్రమాదం వస్తుంది అని క్రౌన్ ప్రిన్స్ అంటున్నాడు. అంతలో ఈషియన్ కి ఒక మంచి ఐడియా వస్తుంది. మనం బయటకు వెళ్తున్న విషయం చెన్నకి తెలిస్తే అతను ఒప్పుకోడు, ఎలా అయినా మనల్ని కనిపెట్టి ప్యాలెస్ కి తీసుకొని వచ్చేస్తాడు, కాబట్టి మనం చెన్నింటికే వెళ్దాము, అక్కడ మనకి ప్రమాదం కూడా ఉండదు, ఎలాగో అందరి ముందు అతను మనల్ని బయటకు పంపించలేడు, అలానే అతన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి నేను కొన్ని టిప్స్ చెప్తాను అని ఈషియన్ అంటున్నాడు. సూపర్ ఐడియా అని క్రౌన్ ప్రిన్స్ కూడా ఒప్పుకుంటున్నాడు. ఇక చెన్ను వాళ్ళ ఇంట్లో ఆ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. మన జిన్షావ్ కేమో ఆ ఫస్ట్ ర్యాంక్ సాధించిన చెన్ షువాన్ మీద ఒక క్రష్ ఉన్నట్టు ఉంది, నన్ను కాపాడింది ఇతనే కదా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంది. అతనేదో ఒక కవిత్వం చెప్తుంటే మన జిన్షావ్ ఏమో దాన్ని ఇంట్రెస్టింగ్ గా వింటూ ఉంది, కానీ గూలాన్ కేమో బాగా నిద్రొస్తూ ఉంది. అక్కడున్న ఇంకొక అబ్బాయి గూలాన్ని చూస్తూ, ఈ అమ్మాయి చాలా క్యూట్ గా ఉంది కదా అనుకుంటూ ఆ అమ్మాయినే చూస్తూ ఉన్నాడు. ఇక అదే సమయంలో మనకి వాంగ్షు అని ఇంకొక అమ్మాయిని చూపిస్తున్నారు. వాళ్ళ స్టెప్ మదర్ ఆ అమ్మాయిని బాగా ఇబ్బంది పెట్టేటట్టున్నారు. దాని గురించి పక్కనున్న అమ్మాయి మాట్లాడుతూ ఉంటే వాంగ్షు చూపంతా మన జిన్షావ్ మీదే ఉంది. మీరు చాలా అందంగా ఉన్నారని అంటూ ఉంది. మీరు కూడా చాలా అందంగా ఉన్నారని జిన్షావ్ అంటుంది.
ఉంది. అంతలో చెన్ వాళ్ళ అమ్మ వస్తున్నారు అని చెప్పగానే అక్కడున్న అమ్మాయిలందరూ చెన్ వాళ్ళ అమ్మ దగ్గరికి పరుగులు తీస్తున్నారు. చెన్ వాళ్ళ అమ్మ మాట్లాడుతూ, నువ్వు వాంగ్షువేనా? నిన్ను చూసి 2 సంవత్సరాలు అయింది. నువ్వు చాలా అందంగా ఉన్నావు. అబ్బాయిలు, ఈ అమ్మాయిలందరినీ బయటకు తీసుకుని వెళ్లి తోటంతా చూపించండి. అందరూ జాగ్రత్తగా ఆడుకోండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకండి అని అంటున్నారు. ఇంకా మన హీరో లోపలికి వస్తున్నాడు. ఏంటి ఇల్లంతా ఒకటే సందడిగా ఉంది అని అడుగుతూ ఉంటే, ఈ రోజు ఒక చిన్న పార్టీని ఏర్పాటు చేశారు. చాలా ఫ్యామిలీస్ కి చెందిన వాళ్ళు వచ్చారు. అలానే జిన్షావ్ కూడా వచ్చింది అని అంటున్నాడు. ఏంటి జిన్షావ్ కూడా వచ్చిందా అని చెన్ను షాక్ అయిపోతున్నాడు. సరే ఓకే, ఇంకెవరెవరు వచ్చారు అని అడిగేసి, అలానే 4th మాస్టర్ ఎవరైనా ఇన్వైట్ చేశారా అని అడుగుతున్నాడు. అవును, అతను ఫెయిల్ అయిన స్టూడెంట్స్ అందరినీ ఇన్వైట్ చేశాడు. అలా ఫెయిల్ అయిన వాళ్ళని ఇన్వైట్ చేయడం మంచిది కాదు అని అసిస్టెంట్ అన్నాడంట. దాంతో మీ తమ్ముడు అతన్ని కొట్టి చంపేశాడు. ఆ విషయం మీ అమ్మకి తెలిసి నీకు ఈ ఫంక్షన్ లేదు, నువ్వు ఎవరిని ఈ ఫంక్షన్ కి ఇన్వైట్ చేయకూడదు, అలానే నువ్వు కూడా ఈ ఫంక్షన్ కి రాకూడదని చెప్పారంట అని అంటున్నాడు. ఆ మాటలు విన్న తర్వాత చెన్ను కాస్త డల్ అయిపోతున్నాడు. ఆల్రెడీ చెన్ షువాన్ వాళ్ళ నాన్నని చంపింది అతనే అని చెన్నికి కాస్త అనుమానం ఉంది కదా, ఇప్పుడు అది కన్ఫర్మ్ అవుతుంది. అతన్ని పిలిపించండి అని అంటున్నాడు. చెన్ అతనికి 2 ఆప్షన్లు ఇస్తున్నాడు. ఈ గవర్నమెంట్ జాబ్ గురించి నువ్వు పూర్తిగా మర్చిపో. నాకు హెల్త్ బాగాలేదు, నేను ఈ జాబ్ చేయలేను, కాబట్టి నేను ఈ ఎగ్జామ్ ని రద్దు చేసుకుంటున్నాను అని చెప్పి గవర్నమెంట్ కి ఒక లెటర్ రాయాలి. నువ్వు అలా చేయకపోతే నువ్వు అన్నని ఎలా చంపావో నేను అందరికీ చెప్పేస్తాను. అదంతా కుదరదు, నేనేం అతన్ని చంపలేదని అంటున్నాడు. ఇలా చూడు, పోస్ట్ మార్టం సమయంలో అన్న చేతిపై మట్టున్నది ఎవరో చూసారంట. ఆ సమయంలో నువ్వు మాత్రమే అన్న దగ్గరున్నావు. పైగా ఆ నది ఎంత లోతులో ఉందని ముందే ఎంక్వైరీ చేసుకున్నావు. ఇవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా? ఈ విషయం అమ్మకి తెలిస్తే నిన్ను ఊరికే వదిలిపెట్టారు అని అతను అరుస్తున్నాడు. నువ్వు అన్నని చంపావని అమ్మకి తెలిస్తే అమ్మ ఏం చేస్తారో నీకు తెలుసా అని చెన్న అరుస్తున్నాడు. అతను కేవలం ఒక కాన్క్యూబన్ కొడుకే కదా, వాడు మనతో ఈక్వల్ అవుతాడా ఏంటి? వాడి గురించి నన్ను పనిష్ చేస్తావా అని అడుగుతున్నాడు. అసలు నీకు మనసాక్షి ఉందా? నీలాంటి వ్యక్తి గవర్నమెంట్ జాబ్ లోకి వస్తే చాలా మందిని చంపేస్తావు. నువ్వు ఆ జాబ్ లోకి రానే కూడదు అనేసి అతన్ని ఒక తన్ను తన్ని రూమ్ లోనే బంధించి ఉంచమని చెబుతున్నాడు. ఎంతైనా సొంత తమ్ముడే కదా. చెన్నకి కాస్త బాధగా ఉంది, కొంచెం నర్వస్ గా ఫీల్ అవుతూ ఉన్నాడు. అప్పుడు ఒక అతను వచ్చి, ఈ ఫంక్షన్ కి ఈషియన్ కూడా వచ్చారు, అతనితో పాటు ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు అని చెప్పడంతో వీడు ఇంకొక తలనొప్పిని స్టార్ట్ చేశాడు అని అనుకుంటూ చెన్న అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. క్రౌన్ ప్రిన్స్ ఇక్కడ ఉండకూడదు, అది అతనికి ప్రమాదం అవుతుంది అని చెన్న అంటూ ఉంటే, మేము మీ ఇంట్లో ఉన్నాము, మీ భద్రతని దాటి క్రౌన్ ప్రిన్సెస్ కి ఏమైనా జరుగుతుందా అని ఈషియన్ అడుగుతున్నాడు. అయ్యో చెన్, నన్ను ఈ రోజు కాస్త ఫ్రీగా వదలండి, నేను చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాను, కాసేపు ఇక్కడున్న పిల్లలతో కలిసి ఆడుకుంటాను, నేను నా పేరుని కూడా ఈ రోజు మార్చుకున్నాను, ఈ రోజుకి నా పేరు వాంగ్ అని అంటున్నాడు. సరే ఓకే, ఈ రోజుకి పర్మిషన్ ఇస్తున్నాను, కానీ ఈషియన్ నువ్వే క్రౌన్ ప్రిన్స్ ని జాగ్రత్తగా చూసుకోవాలని అంటున్నాడు. ఇప్పుడు ఈషియన్ క్రౌన్ ప్రిన్స్ ని తీసుకుని బయటికి వెళ్తున్నాడు. ఆ సమయంలో జిన్షావ్ అక్కడ ఉండడాన్ని గమనిస్తున్నాడు. ఈ పిల్ల కూడా ఇక్కడ ఉందా అని ఈషియన్ అనుకుంటున్నాడు. అయ్యి ఈషియన్, మీరు కూడా వచ్చారా అని జిన్షావ్ చెప్పడంతో, ఏం విష్ చేయాలని కూడా తెలీదా అన్నట్టు ఈషియన్ ఉరిమి చూస్తున్నాడు. వెంటనే అక్కడున్న అమ్మాయిలందరూ కలిసి ఈషియన్ కి విష్ చేస్తున్నారు. తర్వాత అందరూ కలిసి ఒక ఆట ఆడాలని డిసైడ్ అవుతున్నారు. ప్రతి ఒక్కరూ ఒక బహుమతి పెట్టి పొడుపు కథ అడగాలని నిర్ణయిస్తున్నారు. మన ఈషియన్ ఏమో తన దగ్గరున్న తుపాకీని బహుమతిగా పెడుతున్నాడు. ఆ తుపాకీని చూసి వాంగ్షు భయపడిపోయి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంది. నువ్వేం చేస్తున్నావు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? అమ్మాయిలు ఇది చూసి భయపడుతున్నారు అని చెన్ షువాన్ అరుస్తున్నాడు. నువ్వేం చేయగలవు అన్నట్టు మాట్లాడుతూ ఈషియన్ అతనితో గొడవ పడ్డానికి సిద్ధమవుతున్నాడు. అది చూసి జిన్షావ్ కి కాస్త టెన్షన్ గా ఉంది. వెంటనే ఈషియన్ చెయ్యి పట్టుకుని, ఎందుకు అలా చేశావు? ఆ అమ్మాయి దాన్ని చూసి కళ్ళు తిరిగి పడిపోయింది, నీకు బుద్ధుందా లేదా అని తిడుతూ ఉంది. అది మాత్రమే కాదు, ఆ చెంగ్ షువాన్ చాలా మంచివాడు, అతను ఇంతసేపు నీకు హెల్ప్ చేయడానికే ట్రై చేశాడు అని జిన్షావ్ అంటూ ఉంది. అయితే నీకు భయంగా లేదా అనేసి ఆ గన్నుని తీసి జిన్షావ్ ఎదుట పెడుతున్నాడు. నేనెందుకు భయపడాలి? తుమ్మితే తగ్గితే నువ్వే ఆ వెపన్ ని బయటకు తీస్తున్నావు, నువ్వే సరైన పిరికి పందవి అనేసి జిన్షావ్ అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. ఇక్కడేమో మన హీరోకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ సమాచారాన్ని మీకు జిన్షావ్ పంపించారు, ఈ గేమ్ లో విన్నవోబోయే వాళ్ళందరికీ గిఫ్ట్లు సిద్ధం చేశారంట, ఇంతకీ మీరేం గిఫ్ట్లు ఇస్తున్నారని అడుగుతున్నారు. దానికి చెన్ నవ్వుతూ, ఈ జిన్షావ్ చాలా తెలివైన అమ్మాయి అనేసి తను ఇచ్చిన గిఫ్ట్ లో నుంచి 2 గిఫ్ట్లు తీసి దీన్ని తీసుకుని వెళ్లి ఇవ్వండి అని ఇస్తున్నాడు. దాన్ని చూడగానే జిన్షావ్, ప్యూర్ అండ్ ఇన్నోసెంట్ రెండింటిని ఇచ్చి పంపించారేంటి, దీని మీనింగ్ ఏమై ఉంటుంది అన్నట్టుగా జిన్షావ్ ఆలోచిస్తూ ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. మీ ఎపిసోడ్ ఎలా ఉన్నదో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.